మరికొన్ని గంటల్లో స్పేస్ నుంచి సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ భూమి మీదకి రానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని నాసా ప్రకటించింది. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో విలియమ్స్, విల్మోర్ గత ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 9 రోజుల తర్వాత భూమి మీదకి రావాల్సి ఉంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సమస్యలు ఏర్పడడంతో 9 నెలలు అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. గత ఏడాది జూన్ 5న సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సమస్య ఏర్పడింది. ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడడం, థ్రస్ట్స్ మూసుకుపోవడంతో హీలియంలో సమస్య వచ్చింది. దాంతో విలియమ్స్, విల్మోర్ను స్పేస్ క్రాఫ్ట్లో భూమిపైకి తీసుకురావడం సేఫ్ కాదని నాసా భావించింది. వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న భూమిపైకి చేరుకుంది. అంతరిక్షంలో ఉన్న విలియమ్స్, విల్మోర్ను భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ చేపట్టింది. 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి వెళ్లింది. శనివారం ఉదయం కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సూల్ అంతరిక్షంలోకి వెళ్లింది. మెక్ క్లెయిన్, నికోల్ అయర్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ స్పేస్ వెళ్లారు. నాసా స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ 10 మిషన్ ఐఎస్ఎస్ తో ఆదివారం అనుసంధానమైంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10:45 ప్రారంభమైంది. అర్ధరాత్రి 12:45 స్పేస్ నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. స్పేస్ షిప్ విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగుపయనం అవుతుంది. సాయంత్రం 5:11 భూ కక్ష దాటి కిందకు వస్తోంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద దిగుతారు. భారత కాలమానం ప్రకారం 19న తెల్లవారుజామున 3 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సమస్య రావడంతో అంతరిక్షంలో విలియమ్స్, విల్మోర్ ఉండిపోయారు. ఆ తర్వాత 2024 జూన్ 26న తిరుగు ప్రయాణం అవుతారని నాసా ప్రకటన చేసింది. ఆ సమయంలో వాయిదా పడింది. 2024 జూలై 2న తిరుగు ప్రయాణమని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ వెంటనే క్యాన్సిల్ అయింది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితం కాదని నాసా భావించడంతో 2024 సెప్టెంబర్ 6న స్టార్ లైనర్ తిరుగు ప్రయాణమైంది. న్యూ మెక్సికో వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో ల్యాండ్ అయింది. సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్లడం ఇది మూడోసారి. గతంలో 2 సార్లు అంటే 2006, 2012లో ఐఎస్ఎస్కు సునీత విలియమ్స్ వెళ్లారు. 2024 జూన్ 5న మూడోసారి వెళ్లి 9 నెలలు అక్కడే చిక్కుకొని ఉన్నారు. సునీత విలియమ్స్ 322 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. అంతరిక్షంలో 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్షంలో మారథాన్ కూడా చేశారు. స్పేస్లో సునీత విలియమ్స్ ఆనందంతో చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో 9 నెలల పాటు ఉన్న సునీత విలియమ్స్, విల్మోర్కు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భూమి మీదకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వైద్యులు తెలిపారు.